కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీతో పాటు చంద్రబాబు కుటుంబానికి అండగా నిలిచారు పవన్. అందుకే ఇప్పుడు పవన్ పై కృతజ్ఞతాభావం చూపుతుంటారు చంద్రబాబు. అదే సమయంలో లోకేష్ సైతం పవన్ అన్నయ్య అంటూ సంబోధిస్తూ ఉంటారు. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కృషిని, పట్టుదలను అన్ని వేదికల వద్ద ప్రకటించేందుకు వెనకడుగు వేయరు నారా లోకేష్. తాజాగా పవన్ విషయంలో తన మనసులో మాటను బయటపెట్టారు లోకేష్. రాష్ట్రంలో కూటమిలో విభేదాలు వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. సహజంగానే ఇది వైసీపీ సోషల్ మీడియా ప్రచారం. వాస్తవానికి సీఎంగా చంద్రబాబు ఉన్నారు. కానీ జోడెద్దుల్లా కష్టపడుతోంది మాత్రం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్. ఈ ఇద్దరు కాంబినేషన్లో బాగానే వర్కౌట్ అవుతోంది. రాష్ట్ర అభివృద్ధి, కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రత్యర్థులపై టార్గెట్ లాంటి విషయాల్లో ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. 10 నెలలు ఇద్దరి మధ్య సమన్వయంతో పాటు పలు విషయాల్లో ఏకాభిప్రాయం నడుచుకోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఏనాడైతే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అక్కడకు వెళ్లి పరామర్శించారో పవన్ వెనువెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. అప్పటి నుంచి పవన్ విషయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం ఫిదా అయ్యారు. పలు సందర్భాల్లో పవన్ ఔన్నత్యాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు. ఆయన వద్ద కీలకమైన 5 మంత్రిత్వ శాఖలున్నాయి. పల్లెపాలన అంతా పవన్ కళ్యాణ్ వద్దే ఉంది. అందుకే పవన్ ప్రత్యేక చర్యలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ చొరవతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాజాగా అదే విషయాన్ని చెబుతూ అభినందనలతో ముంచెత్తారు. కనిగిరిలో సిబిజీ ప్లాంట్ శంకుస్థాపనకు హాజరయ్యారు నారా లోకేష్. ఈ సందర్భంలో జరిగిన సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు తోడబుట్టిన అన్నయ్య అంటూ చెప్పుకొచ్చారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యపై పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని, రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టిన తాగునీటి పథకాలను పూర్తి చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధత వల్ల కేంద్రం కూడా భారీగా నిధులిచ్చి ఆదుకుంటోందని చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా లోకేష్ ప్రసంగం విన్నవారు పవన్ కళ్యాణ్ పట్ల లోకేష్కు ఉన్న విధేయతాభావాన్ని చూసి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నారా లోకేష్కు తప్పకుండా విభేదాలొస్తాయని భావిస్తున్నారు. రాజకీయ ఆధిపత్యంలో భాగంగా వారి మధ్య విభేదాలు వస్తాయని, అయితే అటు పవన్ సైతం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ సైతం పవన్ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ నేతలిద్దరి వ్యవహార శైలితో 2 పార్టీ శ్రేణుల్లో ఉన్న చిన్నపాటి విభేదాలు సైతం సమసిపోతున్నాయి. అయితే ఇది వైసీపీకి ఎంత మాత్రం మింగుడు పడని అంశం.